నాని యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ సరిపోదా శనివారం. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. నిర్మాత డివివి దానయ్యకు బిజినెస్ పరంగా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఫస్ట్ గ్లిమ్స్ విషయానికి వస్తే సూర్య వాయిస్ ఓవర్ తో హీరో క్యారెక్టర్ సూర్య గురించి పరిచయం చేసిన విధానం చాలా హైలైట్ గా నిలిచింది. కోపాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కో మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూసారా? నేను చూశాను అంటూ సూర్య వాయిస్ ఓవర్ ఇస్తుండగా హీరో నాని క్యారెక్టర్ యాక్షన్ మోడులో పరిచయం అవుతుంది. చూస్తుంటే సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నాని నుంచి ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమా రాబోతుందని మొదటి గ్లిమ్స్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. అతని పేరు సూర్య, రోజు శనివారం అని మరో డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ను హైలైట్ చేయగా రిక్షా తొక్కుకుంటూ వెనకాల ఓ వృద్ధుడికి కళ్ళజోడు పెట్టించి మరీ తీసుకువచ్చే విధానం చూస్తూ ఉంటే అతని క్యారెక్టర్ లో చాలా రకాల షేడ్స్ ఉన్నాయని అనిపిస్తోంది. ఒకవైపు మంచితనం, మరోవైపు కోపంతో ఉండే క్యారెక్టర్ తో నాని సినిమాలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సరిపోదా శనివారం టైటిల్ కు తగ్గట్లుగానే సినిమాలో కంటెంట్ హైలైట్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎస్ జయసూర్య కనిపించబోతున్న విషయం తెలిసిందే. అతను గ్లిమ్స్ చివరిలో హ్యాపీ బర్త్డే బ్రదర్ అంటూ ఇచ్చిన డైలాగ్ మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది. అలాంటి పవర్ఫుల్ విలన్ కు హీరో ఏ విధంగా ఎదురు వెళ్తాడు అనేది ఈ సినిమాలో మంచి కిక్కిచ్చే అంశం. చూడాలి మరి దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువస్తాడో. ఇక సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో కూడా మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గ్లిమ్స్ లో హైలైట్ చేశారు.